చిన్న రెడ్డి అయితే మాత్రం ఏం అట్లా కొట్టుకోలేమా? రెడ్డి వరకు దర్బార్ మాకు రెడ్డి వరకు అలవాటేలే. అందుకే నేను రోజు సీమావులకి పోయింది. నువ్వు సీమావులకి ఏం పండ్రా? కొట్టుకునేటా? అంటే కొట్టుకునేది ఏమనుకున్నావు? అది అదే అయితే ఎదురు కాక చిన్నగడ్డి అంటే నువ్వేనా? అవునా? చిన్నగడ్డి మాట లేవా? ఏదే డౌట్? ఏడ పిల్లర్లు కవర్ లేకుంటుంటారు చూడ, ఏమట్లుండవబ్బా. కవర్ లేకుండా కాపాడుతుంటావు చూడ, కాపాడేవాడు అనమాట. అట్లుండవులే. రెడ్డి వారి దగ్గర ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. ఇట్లా ఉంటుందా? ఎట్లా కొంతసేపు చక్కగా వచ్చినప్పుడు కొంతసేపు అడిగి మనకి అయినా అబ్బా రెడ్డి వారు చెప్పినట్టు మనకే వినాలా. అలాగనే ప్రభు. అయితే హిందీ కాక మొన్ననే తిరుపతి వేసి వస్తే ఏమో తిరుమలకి ఏం పడి నీకు అంటే మొన్న ఆడవాళ్ళు మీకు గుంపులు ఆడవాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటా అంటే మధ్యలో దూరం పరకేట పోయి వేటరా గుండె చేసుకుని వచ్చేసి. అంటే ఆడవాళ్ళ మధ్యలో నువ్వు దూరినవాళ్ళు. నా పిల్లలు నేను కొడతారని నేను పరక కొట్టేసి పెట్టుకో పెట్టుకో. ఆ రోజు దరిద్రం పట్టుకొని నేను వెళ్ళిపోతే ఎట్లా అంటే భార్య మధ్యలో దూరినా కాబట్టి నీకు పరిగెట్టమని అంటావు. అంతే, అదేమో నమ్మడం లేదు. ఆయన భార్య వస్తామని కూడా ఇది కాక ఆ ఒక భార్య శీలము కొండమదేవి. అవునవును. అయినా ఇది కాక మాకున్న ధనధాన్యములు సిరి సంపదలు అవును అవేమో నీకు తెలిసి ఉండదా? చెప్పిన ఆలకించను ప్రభు. తెలుస్తున్న ఆలకించను కూడా పట్టణమందు వెక్కడానికి వేడుకలు ఏనుగులు సంహరించిన గురమ్మలు గుర్రాలు వెళ్ళడానికి రాజ్యము వెక్కడ బంగారు తగుట్టు వెళ్ళడానికి పాలుపులు కుర్చీలు ఏ రాటి కొండ లేకుండా కూడా దానికి ఒళ్ళికే మొత్తం చేస్తాం. అయినా ఇన్ని సంపాదించినవా? అవునా? బాగా సంపాదించినవు. బాగంటే ఇవాళ మీ అమ్మ రోజు టమాటా చెట్లు పిరికెత్తకపోతుందా? మీ అమ్మే ఊళ్ళో చెప్తాను. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే 300, సాయంత్రం వరకు అయితే 300. ఆటో వాడికి వాదే అని చెప్పింది ఊళ్ళో. మాకేమైనా కదమ్మా, మా తల్లి గారు ఎక్కడున్నా తెలుసుకున్నదా? ఉంటారు మీ అమ్మ. అయినా అవునా? అవునులే. మొన్న జగన్ 18,700 వేసినాడు కదా, అవి మార్కెట్కి పడతాయిరా? సస్తానికి 1000 ముద్ర రాలేదు. సచివాలయంకి పోతావు, వాలంటీర్కి ఫోన్ చేస్తావు, భీములు దుద్దమ్మంటావు. నీ సాగు నీకు తెలిసింది. అప్పుడు అవి కూడా తెలిసినాయా? ఇంకేమో చెప్పలేదేమో నాకు.
మాయమ్మంటే నీకే పడ్డే వచ్చిందిలే మొన్న టమాటా చెట్లు పోతాండరా పాత సెట్ ఒకటి ఉంటే టమాటా పసులు మెత్తుకుంటాను నేను వచ్చి అంటే మా ఒక టమాటా చెట్లే కూలి వారు పోతుంటారు వాళ్ళు ఎవరిలో మంచిగా వచ్చింటే నీకు సత్తా అడిగింటారులే చెప్తే నేను ఏమని నువ్వు పెద్ద ఇసురా ఎన్నిట్లున్నావు సాధించా ఏమంటే అప్పుడు మా అమ్మ అంతలా ఉంటుందా జగన్ ఇచ్చే పథకాలన్నీ తిని చచ్చి బాగా లాభైంది ఇంకేమే వస్తామా మా ఈ కటింగ్ యాడ్ చేయించింది మా పేరు ఎంత పడింది మా రేట్ కటింగ్ 5 రూపాయలు కటింగ్ ఎంత ఏదల్లప్పా అబ్బా అమ్మ తక్కువ చేయవా లేదు అయినా అవునయ్యా నాకు కూడా ధనదారులు తెలివి ఉన్నారు అవునవును అయినా నాకున్న సంతాన సౌభాగ్యం మీకు తెలిసి ఉన్నదా చెప్పిన ప్రభు ఎంత హాయిగా చెప్పినా అలాగయ్యా